భాగ్యవతి టంటడాన్. రే ఎదవా, నిన్ను మిల్క్ ఇంకా బ్రెడ్ తెమ్మంటే కొత్తిమీర కొబ్బరి తెచ్చావేంట్రా? అసలు నువ్వు గేట్ దగ్గరికి వెళ్ళావా, మార్కెట్కి వెళ్ళావా? ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను డైరెక్ట్గా లిఫ్ట్ ఎక్కి గేట్ దగ్గరికే వెళ్ళాను. దారి మధ్యలో సుబ్బారావు గారు కనిపించి, మా ఫ్లాట్లో అమ్మాయి ఉంటుంది, ఈ కొబ్బరికాయ కొత్తిమీర మా ఆవిడకిచ్చి వెళ్ళమన్నారు. నేనేమో వాళ్ళకి ఇవ్వడం మర్చిపోయి మన ఫ్లాట్కి తీసుకొచ్చాను. నువ్వు చెప్పిన మిల్క్ ప్యాకెట్ సంగతే నా మైండ్ నుండి ఎగిరిపోయింది. గోమతి వాడి మొహం సుబ్బారావు గారి ఫ్లాట్ పూజా ప్రసాదాన్ని మన ఇంటి కిచెన్ ఐటెంలా తెచ్చేశాడు. మిల్క్ ప్యాకెట్ తేలేదు వాడు, కానీ మన పొరుగు మొత్తం మిల్క్ ప్యాకెట్ పిండేసినట్టు పిండేస్తాడు. కామాక్షి గారు, మీరు ఇలా మాట్లాడబట్టే మామయ్య గోల్కొండ కోటలో డైవర్స్ ఇస్తున్నారు మీకు. ఈ వయసులో నాకు విడాకులేంట్రా అల్లుడు? నీ కళ్ళు కాకులు పడవా? కొబ్బరి తెచ్చాడు. ఎక్కడ 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 పెట్టుకున్నాడు దీన్ని? గుర్తొచ్చింది. ప్యాకెట్, బ్రెడ్ ప్యాకెట్. నేను ఇప్పుడే లిఫ్ట్ ఎక్కి డైరెక్ట్గా వెళ్ళి తీసుకొస్తా బంగారం. ఏ సారీ ఏమనుకోవద్దు. వద్దు జ్ఞాని, వద్దు. ఇప్పుడు నువ్వు గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నీకెవడో కలిసి వాడి నీ చేతిలో ఏదో పెడతాడు, నువ్వు అది తీసుకొచ్చిన మొహాన్ని కొడతావు. అవసరమా ఇదంతా? మొగుడంటే పెళ్లి రోజు మిల్క్ ప్యాకెట్, బ్రెడ్ ప్యాకెట్, ఇంటికి సంబంధించిన అన్ని సామాన్లని బుక్లో కాదు గుండెలో గుర్తుపెట్టుకోవాలి. పేరు కొత్తిమీర తెచ్చావు కానీ బ్రెయిన్ కొత్తిమీర అంత కూడా లేదు. గోమతి, ఈసారి అల్లుని గేట్ దగ్గరికి పంపించావో బోర్డర్ దాటి వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ పని ఏదో నేనే చేసుకుంటాలే. నువ్వు ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు సుబ్బమ్మ. పని మనిషి అంటే ఇలానే ఉండాలి. ప్రభావతి, ఎల్లమ్మకి శాలరీ పెంచే. గుమ్మతి బంగారం, ఈ ఆఫ్టర్నూన్ సూపర్ సన్నీగా ఉంది కదా, నీకు కొన్ని హైలైట్స్ చెప్పాలి. మన మ్యారేజ్ యానివర్సరీకి ఆన్లైన్ షాపింగ్ అనే ఒక యాప్లో సూపర్ ఎక్స్పెన్సివ్ సిల్క్ శారీ కొన్నాను. బ్లాక్ బస్టర్లో ఉంది. మన యానివర్సరీ టైంకి ఆర్డర్ వచ్చేస్తుంది. నిన్ను ఆర్డర్ పెట్టావు శారీ మన యానివర్సరీ? అయ్యో, మన యానివర్సరీ ఇప్పుడు అయిపోయిందిరా. అయిపోయిందా? అదేంటి మన విషయం లేదు? నీకే గుర్తులేదు. నేను మర్చిపోతే నువ్వు గుర్తు చేయాలి కదా. నాకంటే చిప్పు దొబ్బింది, నువ్వైనా గుర్తు చేయాల్సింది కదా. గోమతి, వీడి ఇంటర్నల్ స్టోరేజ్ మొత్తం క్రాష్ అయిపోయిందమ్మా. ఇతను చెప్పింది కూడా నిజమే కదా. కాపురం అంటే ఇష్టాలే కాదు, కష్టాలు కూడా ఉంటాయి. అల్లుడికి గుర్తులేకపోయినా నువ్వు చెప్పొచ్చు కదా. సర్దుకుపోవడమే కదా జీవితం అంటే. అవుట్ ఫర్ డెలివరా? ఇదేందో చూడు. నీ అబ్బా శారీ ఆర్డర్ పెడతా అని జెప్టోలో బిస్కెట్స్ ఆర్డర్ పెడతావా? నిన్ను సరిపోయింది. జెప్టోలో ఆర్డర్ పెట్టమంది అది కదా, ఇప్పుడు పెట్టినందుకు ఫీల్ అయింది ఏంటి? అత్తయ్య గారు, మీరు తింటారా? అబ్బా అత్తగారు, నా బంగారాన్ని మార్నింగ్ నుంచి వెళ్ళి బతలాడుతూనే ఉన్నా, కనీసం ఒక స్మైల్ కూడా ఇవ్వట్లేదు. సక్సెస్ఫుల్గా బయటికి వెళ్ళి బజ్జీలు కూడా తెచ్చా, ఒక్క పీస్ అంటే పీస్ తినలేదు. గోమతి, ఇప్పుడు హార్ట్ తవ్వాలా ఉందిరా జ్ఞాని. పెళ్లి రోజు మర్చిపోయావు, లేట్గా గిఫ్ట్ ఆర్డర్ పెట్టావు, అది కూడా వేరే అడ్రస్కి వెళ్ళింది. ఆ దేవుడే కాపాడాలి నిన్ను. ఏమల్లుడో ఏంటో. నేను అంత పెద్ద తప్పేం చేశాను? ఎలా తనని కన్విన్స్ చేయాలి?
పాపం పిచ్చోడు. పోన్లే, మాట్లాడిద్దాం. ఏం చేద్దాం? ఏంటి, నువ్వన్నీ మర్చిపోతావా? నిజంగా నా పేరు కూడా నీకు గుర్తులేదా? మన పెళ్లి రోజు అది కూడా గుర్తులేదా? అయ్యా బాబోయ్, స్టాప్ స్టాప్ స్టాప్, అక్కడనే ఉండండి. ఎవరండి మీరు? ఇంత క్లోజ్గా వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? కొంపదీసి అప్పారావు గారి ఫ్లాట్ అనుకొని దూరేశారా అండి? ఇప్పటికే నా పరువు డోర్ స్టెప్స్ నుండి పక్క ఫ్లాట్కి వెళ్ళిపోయిందండి. ఒరే అజ్ఞాని, నేను నీ పెళ్ళాం గోమతిని, నీ లవ్ లైఫ్లో వైఫ్ అనే క్యారెక్టర్ని. నువ్వు అడ్రస్ మర్చిపోయినా పర్లేదు, ఏదోలా మేనేజ్ చేయొచ్చు. కానీ నేను నీ పెళ్ళాంని, నన్ను మర్చిపోయి నా చేతి స్పర్శను కూడా మర్చిపోతే ఎలారా? పాపం, ఎవరో అమ్మాయి, అందమైన అబ్బాయి కనిపిస్తే చాలు శీలం దోసుకోవాలని చూస్తారు. అమ్మా, నువ్వెప్పుడు వచ్చావమ్మా? ఏంటి సడన్ సర్ప్రైజ్? అత్తని అమ్మని చేసేసావు. అమ్మ ఎప్పుడు అత్తగారైంది? ఒరే అజ్ఞాని, అది మీ అమ్మ కాదు, మా అమ్మ. మీ అమ్మ అదే మా అత్తమ్మ పోయి 10 ఏళ్ళు అవుతుంది. అమ్మా, నువ్వు నన్నెందుకు వదిలేసి వెళ్ళావు? నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి. గోమతి, నీ మొగుడు బ్రెయిన్ ఇష్యూతో మన మైండ్స్ డీప్ ఫ్రై చేస్తున్నాడు. బంగారం, నువ్వు అలగకు. ఈ కోపాలు అలకలు కామన్ కదా. నువ్వు ఇలా అలిగితే నేను పూర్తిగా డల్ అయిపోతాను. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు శ్రీమతి, ప్రామిస్. నేను ఇంకొకసారి స్విచ్ ఆఫ్ అవ్వను. వద్దు జ్ఞాని, ఇన్నాళ్ళు ప్రతి సెకండ్ నేనెవరు అని తడబడుతూ వెతుక్కుంటుంటే నిన్ను పెళ్లి చేసుకున్నా కూడా నేను ఒంటరిగానే బతుకుతున్నారా? ఓయ్, అదిరిపోయింది కదా. లవ్ యూ సావిత్రి. టంటడాయ్. లోపల చూడు, నచ్చుతుంది. కరెక్టే రాసానే. ఈ ఫోనా, ఆ ఫోనా, ఈ ఫోనా, ఏది మంది? అన్నీ తీసుకెళ్దాం. గోమతి బంగారం, ఒకే ఒక ఛాన్స్ ఇవ్వు, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వను, ప్రామిస్. అస్సలు అక్కర్లేదు, నువ్వు బయటికి వెళ్ళే ప్రశ్నే లేదు. నోరు మూసుకొని హాల్లో కూర్చో. నో ఛాన్స్. జస్ట్ 2 minutes ఇవ్వు,
విజువల్ చూడు ఓకే ఏ వీడు మారడు. గోమతి, నీ మొగుడు ఫోన్లు తీసుకుని బయట లాక్ చేసుకుని వెళ్ళిపోయాడే. ఏంటి? ఆ, ఎప్పుడు వస్తాడో ఏమో. అసలు వస్తాడంటావా? ఆ? హ్మ్.